చిన్నపలకలూరుకి సంబంధించినటువంటి స్టోన్ క్రషర్లకు సంబంధించినటువంటి మైనింగ్ అంశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొంతమంది అధికారులు చిన్నపలకలూరు, పెద్దపలకలూరు, అదేవిధంగా పేరేచర్లలో జరుగుతున్నటువంటి మైనింగ్ పైన ఈరోజు సర్వేకి రావడం జరిగింది. అయితే సర్వేలో వాళ్ళు అనేక అంశాలను కూడా పరిశీలించాలి. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా ప్రజలతో మాట్లాడాలి. చాలామంది ఉన్నారు, వాళ్ళతో అసలు మాట్లాడారా, ఏం జరిగిందనేది తెలుసుకుంది. ఏంటండి ఈరోజు అధికారులు వచ్చారు, ఏమైనా మాట్లాడారా? మాతో మాట్లాడలేదు సార్, వెళ్ళిపోయారు చూసుకుంటా. అది ఇక్కడైతే గాతాలు 60-50 అడుగులు లోతేసి ఒకసారి 100 గాతాలు 50 గాతాలు ఒకసారి ముట్టిస్తారు సార్. ఇల్లు అన్నీ అదిరిపోతున్నాయి. మాకేమో ఈ వాటర్లో ఫ్లోరింగ్ ప్రాబ్లం ఉంది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అది ఈ స్టోన్ ఇప్పుడు ఆ బాంబు జరిగేటటువంటి దానికి అత్యంత సమీపంలో ఇల్లు కట్టుకున్నారు. మరి మీరు నిజంగా దీనికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, లేకపోతే ఏంటి? ఎట్లా ఉన్నాయి? రిజిస్ట్రేషన్ పోలే సార్, ఇవన్నీ అన్ని సర్వే పెడితే తేలిద్ది. ఒకసారి సర్వే పెట్టి చూసి మాది ఏదో చర్య తీసుకోండి. మరి ఎందుకు అధికారులు ఎంత నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఏం చేస్తావు సార్, ఎవరు పట్టించుకుంటున్నారు సార్? అధికారులే పట్టించుకోవట్లా. ఎన్ని మాట ఇంతకుముందు ఇచ్చాము రిపోర్ట్లు, ఎవరు పట్టించుకోవాలా? ఊళ్ళో నాయకులు ఉండారుగా, ఎవరెవరు అడ్డుపడి ఉంటారు. అది అంటే ఊళ్ళో వాళ్ళకు కూడా సమస్య ఉంటుంది. సమస్య వాళ్ళకంటే వాళ్ళేగా సార్, అక్కడ పెత్తనం పెద్దలే కదా, నాయకులేగా చేసేది. అక్కడ వాళ్ళే ప్రాబ్లం. మాకు వాళ్ళు పట్టించుకోవాలా? మేము వైపు కాగితకాల పేపర్లు అన్నీ ఇచ్చి అవి పట్టించుకున్న నాదులు లేరు. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు అనేక మంది ఈ వీటి మీదే ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి? రాలేదు సార్, ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు ఈ టీవీలు ఇంతకుముందు కూడా చాలా సార్లు వచ్చారు, ఇచ్చాము, అన్నీ చేసాము, చేసినా ఎవరు పట్టించుకోలేదు. రాణీలేరు దాకా రాణీల. అది అంటే సర్వే ఇప్పుడు ఆ భూమి లోతులో కొట్టడం వల్ల ఇబ్బంది, లేకపోతే పైన 50-60 అడుగులు లోతేస్తారు, 50 గాతాలు ఒకసారి ముట్టేస్తారు, ఇళ్ళన్నీ అదిరిపోతాయి, క్రాకులు వచ్చేసింది. అది కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏంటి ఎట్లా ఉంటుంది? ఇది వరకేమో ఇంత లోతుగా వేయకుండా రాళ్ళు వచ్చి పడేవి. ఇప్పుడు రాళ్ళు ఆగిపోయి అదురుడు వస్తుంది. భూకంపం వచ్చితే కనుక ఎట్లా అదిరిద్దో అట్లా ఇళ్ళని క్రాకులు ఇస్తున్నాయి. అంటే కనీసం ఇప్పుడు ఆ స్టోన్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు రాళ్ళు పడట్లేదు కాబట్టి ఇట్లా ఇది వరకు రాళ్ళు పడేటప్పుడు ఇచ్చేవాళ్ళు, కేకలేసేవాళ్ళు. దెబ్బలు కూడా తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. భూమి అదిరేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, మరి మీకు భయంగా అనిపించట్లేదు? అవి కింద పడుకున్నా కూడా అదిరిపోయిద్ది, ఊగి దుయ్యాలు ఊగినట్టు. ఏం చేస్తాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, పట్టించుకునేది ఎవరు? అది ఉంటున్నారా? ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. సొంత ఇళ్ళు వాళ్ళు గుంటూరు పోయి ఉంటున్నారు. మరి పాలైన వాళ్ళం ఏం చేస్తాం, ఇక్కడ ఉండాల్సింది అంతే. సొంత ఇల్లు కదా, ఈ సొంత ఇల్లు కాకపోతే వెళ్ళిపోయేవాళ్ళేమో. మీరు బూర్ల రామాంజనేయులు ఎన్నికల పర్యటనలో ఇక్కడికి వచ్చారు కదా, అప్పుడు చెప్పారు ఈ సమస్య గురించి? ఆయనకు ఎందుకు తెలియదు? ఆయన చేసేదే ఆ వ్యాపారం, అవన్నీ ఆయనకు తెలుసు కదా. ఆయనకు ఎందుకు తెలియదు? తెలియకుండా ఏం లేదు, ఎవరు అడగలా మమ్మల్ని. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ టైంలో అయితే వచ్చారు, అడిగారు. ఆ టైంలో అయినా ఓట్ల కోసం వచ్చి వెళ్తామే కానీ మేము ఆపుతాము. మీరు కలెక్టర్ ఈరోజు ఆదేశాలు చేశారు, సర్వే చేయండి అక్కడ ఏం జరుగుతుందని. కలెక్టర్ గారికి మీరు ఏం చెప్తారండి? ఇదే చెప్తాం. ఏం చెబుతాం, ఇట్లా మాకు వాటర్ ప్రాబ్లం, ఆరోగ్యపరంగా ప్రాబ్లం, ఇల్లు ప్రాబ్లం చెప్తాం. ఏముంది, ఇంకా అయ్యే మాకు ప్రాబ్లాలు. వాటర్ గురించి, ఇంటి గురించి అట్లా పడిపోతున్నాయి ఇల్లు, ఏమో పెచ్చులు పడుతున్నాయి, ఇంకా అయ్యే ప్రాబ్లం మాకు. ఓకే, ఇది స్థానికంగా ఉన్నటువంటి మహిళలు అయితే తమ సమస్యల్ని పట్టించుకోవాలంటున్నారు. ఈ ఇల్లు కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇంట్లో వీళ్ళు ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండలేక ఏ క్షణంలో ఈ ఇల్లు పడిపోయిద్దో ఏంటో తెలియదు. పక్కన ఇంకోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ వాళ్ళు భయాందోళనే. ఈ జరిగేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయాందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితే. కట్టుకుంటున్నా కూడా ఏ రోజు ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇంకొకటి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం చిన్నగా. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్, ఇదంతా కూడా ఎలివేషన్ అంతా కూడా లోపల పడిపోయినటువంటి పరిస్థితి క్లియర్ కనబడుతుంది. ఏంటంటే ఆ బ్లాస్ట్ అనేది
అధికారికంగా ఇచ్చిన పర్మిషన్ కంటే కూడా అత్యంత లోతుగా ఈ తవ్వకాలు జరగటం వల్లే ఇదంతా జరుగుతుందనే విధంగా స్థానికులు చెప్తున్నారు. గతంలో అన్న బ్లాస్టింగ్ జరిగేటటువంటి సమయంలో మమ్మల్ని అలర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదంటున్నారు. మరి కొంతమందితో మాట్లాడు, ఏంటి అసలు ఇవన్నీ కూడా ఇన్ని రోజులుగా జరుగుతుంటే ఎందుకు అధికారులు రావట్లేదు? సార్ దాదాపు మేము పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తానే ఉన్నాం సంతకాలు పెట్టి, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా. ఉన్న పరిధి మించి ఇంకా గుంటలు ఎక్కువ వదినాయి. ఎటు చూసినా కొండ చుట్టూరు 500 అడుగులు గుంతలు తవ్వారు. దానివల్ల అదరటం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయినాయి. వాటర్ ప్రాబ్లం రావట్లమ్మా. ఎక్కడన్నా మైనింగ్ జరిగినా లేకపోతే ఇట్లాంటి స్టోన్ కష్ట జరిగినా ఆ గ్రామ అభివృద్ధికి వాళ్ళు సహకరించాలనేది ఒక నిబంధనలు ఉన్నాయి. మా గ్రామ అభివృద్ధి అయితే ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరండి. పలానా మేము చేసామని చెప్పమానండి, ఏమీ చేయలే. అభివృద్ధి అనేది లేదు. సంపాదించుకున్నవాడు సంపాదించుకుంటున్నారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి మాకు తప్పదు, ఇంకా మేము ఎడే బతుకుతున్నాం. మీరు పిల్లల కానించి పెద్దవాళ్ళలాగా ఎవరినైనా హాస్పిటల్ తీసుకెళ్ళి చెక్ చేయించుకోండి. కిడ్నీ ప్రాబ్లాలు, మోకాలు నొప్పులు, గొంతు ప్రాబ్లాలు, వాటర్ వల్ల ఏదో ఒక సమస్య మాకు ఉంటానే ఉంది. ఇప్పుడు చిన్నపలకలూరులో జరిగినప్పుడు మీరు కూడా గమనించి ఉంటారు చనిపోవడం, కానీ అప్పుడు సీఎం కూడా ఆదేశించాడు, ఎమ్మెల్యే ఎక్కడా లేకుండా చూసుకుంటా అన్నారు. ఆ తర్వాత మీ దగ్గర రావటం కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందని అడగటం కానీ ఒక ప్రజాప్రతినిధులు ఎవరైనా చేశారు? లేదండి, ఎవరు వచ్చినా సరే సెటిల్మెంట్. చచ్చిపోయారు అనుకుందాం. రీసెంట్గా ఒక అతను బ్లాస్టింగ్లో ఈ శివరి నుంచి చివరి దాకా రాడు వెళ్ళిపోయి చనిపోయాడు. రీసెంట్గా 6 నెలలు అవుతుంది. మా ఫ్రెండే తమిళనాడు నుంచి వచ్చిన అబ్బాయి. సెటిల్మెంట్ చేశారు, అయిపోయింది. మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా? వాళ్ళ కుటుంబాలు ఏముందండి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఊళ్ళో వాళ్ళకైతే రాళ్ళు పడి ఈ మధ్యకాలంలో ఏం చచ్చిపోలేదు, కానీ ఆ కోరిల్లో పనిచేసిన వాళ్ళు చచ్చిపోయారు చాలా మంది. వాళ్ళకి ఎంతగానో సెటిల్మెంట్ ఎక్కడెక్కడే పంపించేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళగా మీరు ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్తారు? మాకైతే ఈ క్వారీలు కొంచెం ఆపేసేస్తే వాటర్ పొల్యూషన్ తగ్గిద్ది, మాకు కొంచెం ఆరోగ్యాలు బాగుంటాయి. కొన్ని రోజులు మమ్మల్ని పట్టించుకుంటే చెక్కింగ్ పంపించమనండి. మేము వ్యాన్ వస్తుంది అంటారు, వ్యాన్ వాళ్ళని అడగండి, వచ్చింది 108 వచ్చింది. ఆ ఊరు చివరిని ఒకటి పెట్టారు. వాళ్ళు ఏముంది, కాలు నొప్పులను పోతే ఇంజక్షన్ చేస్తారు. ఇంజక్షన్ తగ్గవుగా, ఇక్కడ వాటర్ ప్రాబ్లమే ఉంది. ఈ వాళ్ళు చెప్పింది నేను వెళ్ళా, అది మీరు చెప్పారు కాబట్టి డాక్టర్లు కూడా ఊళ్ళో ఉండొద్దు అంటున్నారంట పొల్యూషన్ వల్ల. వద్దంటే ఏడే పుట్టి ఏడే పెరిగిన వాళ్ళని ఏడికి వెళ్తామండి మేము. వాళ్ళ వ్యాపారాల కోసం ఆ ఊళ్ళో గ్రామాలు వదిలిపెట్టి మేము ఏడెళ్తాం. మీకు గవర్నమెంట్ ఇంత పరిమితాన్ని ఇచ్చింది, అంతవరకు వెళ్ళినా బాగానే ఉంటుంది. దాని మించి డబల్ పోయారు మీరు. మరి ప్రభుత్వం పట్టించుకోవాలిగా, ఎందుకు పోయింది ఎంత లోతు అని. లంచాలు వాళ్ళు ఆడిపోయినా లంచాల వల్ల దిగజారిపోతున్నారు. డబ్బులు వస్తున్నాయి, తీసుకుంటున్నారు. 400 నుంచి 500 అడుగులు గుంతలంటే చుట్టూరు చూడండి, కొండ చుట్టూరు ఒకసారి వీడియోలు తీయండి మీరు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పింది ఏంటంటే అంత గుంతలు తీయడం వల్ల ఆ కోరి లాపేయండి అని చెప్పారు. మరి ఇంతవరకు జరగలేదు. అది 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చింది కానీ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. మరి మా చిన్నపల్లూరు క్వారీలు పట్టించుకోవాలిగా. 200 అడుగులు పైనే ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి అటవీ శాఖ ఎదురుగానే ఉంది ఇదంతా. అటు కూడా ఉంది, మరి అవి పట్టించుకోవాలి కదా. మాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టమే, మరి ఆయనే పట్టించుకోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నిటికీ బాగానే చేస్తున్నాడండి. ఆయన ఏమంటలా, ఆయన చేయమని చూదాడు. అక్కడి నుంచి వచ్చి ప్రత్యేకంగా ఆయన చేయడుగా. ఆయన కింద చాలా మంది ఉంటారుగా, వాళ్ళు చేయాలిగా. ఆయనదేం తప్పులేదు. ఇక్కడ కోరీలు ఇక్కడ ఊళ్ళో అధికారుల నిర్లక్ష్యం ఉందంట అంతే. ఇక్కడ వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు అధికారులు వాళ్ళ నిర్లక్ష్యమే కానీ ఆయనదేం లేదు. ఆయన చెప్తాడు ప్రతి ఊరికి మీరు చూసుకోండి, మీరు చెయ్యండి ఇయ్యి అని చెప్తాడు. మధ్యలో వాళ్ళు చేయకపోతే ఆయన ఏం చేయలేడు కండి. మధ్యలో వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఒక పని ఉంది మనకి ఇస్తాడు, అది మనం చేసుకోవాలి. ఆయన తప్పేం కాదు. ఇక్కడ వాళ్ళు పట్టించుకోకపోతే ఏం చేస్తారు? ఆయన పైనుంచి పంపిస్తానే ఉంటారు, అన్ని చేస్తారు. పంచాయతీ ఆఫీస్కి ఈ చెయ్యండి అన్ని డబ్బులు వస్తాయి, ఇక్కడ వాళ్ళు చేయాలి అన్ని, కానీ ఆయన ఏం చేస్తాడండి? అది ఇది ప్రధానంగా అయితే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కానీ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక ఏళ్ళుగా కూడా ఇబ్బంది పడుతున్నాము. ఈ అంశాన్ని అనేక ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఎక్కడా కూడా మార్పు కనిపించట్లేదు అంటున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ మైనింగ్ అనేది అంటే వచ్చిన పర్మిషన్ కంటే కూడా లోపలికి ఒక్కొక్క గుంత వచ్చి 100 అడుగులు గుంతలు తవ్వితే ఆ బ్లాస్ట్కి ఇదంతా కూడా ఒక భూకంపం వచ్చేటటువంటి వాతావరణం కనిపిస్తుంది అనే విధంగా చెప్తున్నారు. స్థానికంగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు బిల్డింగులకి సంబంధించి. మరి ఈ అంశాలపైన ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎవరి అండదండలు ఉన్నాయి ఏంటనేది కూడా తేడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.